అందరికీ నమస్కారం. జగన్కి బిగ్ షాక్ ఇచ్చిన ముగ్గురు నాయకులు టీడీపీలోకి జంప్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరనున్నారు. అయితే ఆయన ఒక్కరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది నేతలతో కలిసి జనసేనలో చేరుతారని ప్రచారం సాగుతోంది. అయితే వీరంతా జగన్ సన్నిహిత నేతలే కావడం విశేషం. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్కు స్వయాన బంధువు అయినా సరే జగన్ తీరు నచ్చక పార్టీని వీడుతున్నారు. మరో సన్నిహిత నేత సామినేని ఉదయభాను సైతం బాలినేనితో కలిసి జనసేనలో చేరతారని టాక్ నడుస్తోంది. అయితే మాజీ మంత్రి ఆలనాని సైతం వీరిని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా వీరంతా జనసేన నాయకత్వంలో టచ్లో ఉన్నట్లు సమాచారం. ఈ ముగ్గురు నేతలు పవన్ కళ్యాణ్పై విమర్శలు చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఎన్నికలకు ముందు నుంచే ఒక రకమైన అనుకూలతతో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఓడిపోవడంతో వీరంతా పార్టీ నుంచి బయటపడాలని భావించారు. ఇప్పటికే ఆలనాని రాజీనామా చేశారు. నిన్ననే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి గుడిపై చెప్పారు. ఏకంగా జగన్ తీరు నచ్చక బయటికి వెళ్ళిపోతున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అటు సామినేని ఉదయభాను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.